నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. రాత్రి 12 దాటింది. అదే చివరి ట్రిప్పు. బాగా చినుకులు పడుతున్నాయి. వర్షం పెరిగేటట్టుంది. వర్షానికి తోడు కరెంటు పోవటం. అప్పటికే 3:30 గంటల నుండి పవర్ లేదు. ఎప్పుడొస్తుందో తెలీదు. చిమ్మ చీకటి నగరాన్ని కమ్మేసింది. విద్యుత్ గ్రిడ్ బ్రేక్ వల్ల హైదరాబాద్ మహానగరం మాత్రమే కాదు, మొత్తం దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో కరెంటు పోయిందట. ఇందాక బస్సులో ఎక్కిన ఉద్యోగులు చెప్పారు. ఫ్యాక్టరీకి సెలవివ్వరు. కరెంట్ వస్తే ఉత్పత్తి మొదలవుతుంది. లవకుమార్ నడుపుతున్న టాటా బస్సు శక్తివంతమైన లైట్లు బస్సు ముందు వైపు చాలా దూరం వరకు వెలుతురిని ప్రసరిస్తున్నాయి. ఇంకొక 8 కిలోమీటర్లు నడిపితే ఆ రోజు డ్యూటీ అయిపోతుంది. ఉద్యోగులను వారి వారి స్టాపుల్లో దింపేసి నగరం మధ్యలో ఉన్న ఆఫీస్ ఆవరణలో బస్సు పెట్టి తన బండి తీసుకుని ఇంటికి వెళ్ళి హాయిగా వెచ్చగా నిద్రపోవాలి. వర్షం పెద్దగా కాకముందే వెళ్ళాలి అనుకుంటూ జాగ్రత్తగా నడుపుతున్నాడు బస్సుని. చాలా దూరం నుంచే ఒక వ్యక్తి బస్టాప్లో నుంచి రోడ్డు మీదకు వచ్చి బస్సు ఆపమని చేత్తో సైగ చేయడం గమనించాడు బస్సు నడుపుతున్న లవకుమార్. 12 దాటింది కనుక సిటీ బస్సులు ఆ రూట్లో ఇంకా రావని లవకుమార్కి తెలుసు. వర్షం పడుతోంది. ప్రైవేటు బస్సు ఖాళీగా ఉంది. ఆఖరి రౌండ్ కనుక ఎక్కించుకొని ఆయన్ను దింపేసినా అడిగేవాళ్ళు ఉండరు అనుకుంటూ బస్సుని స్లోగా ఆ బస్టాప్ వైపు తిప్పాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఆటోలు కూడా ఉండవు. మల్లాపూర్ నుంచి ఈసీఐఎల్ వెళ్లే దారి మామూలుగానే రద్దీ ఉండదు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్మానుష్యంగా ఉంటుంది. బస్సు ఆపి తనను బస్సు ఆపమని అభ్యర్థించిన వ్యక్తి కేసు చూసి బస్సు ఆపి మంచి పనే చేశాను అనుకున్నాడు లవకుమార్. అది ప్రైవేటు బస్ కనుక ముందు వైపు తలుపు మాత్రమే వాడటం అలవాటు. ఆటోమేటిక్ డోర్లు, వాటి నియంత్రణ డ్రైవర్ దగ్గరే ఉంటాయి. ఎక్కి ఆయన వైపు చూస్తే బాగా పెద్ద వయసు ఉన్న వారిలా కనిపించాడు. 75 ఏళ్ళు పైనే ఉంటాయి. లావుగా, ఎత్తు మీద దిట్టంగా ఉన్నాడు. పైకెక్కుతూ ఉంటే చూశాడు. మొహం మీద స్ఫోటకం మచ్చలు. కోటు ప్యాంటు, నల్లని షూస్ వేసుకొని ఉన్నాడు ఆయన. ఎక్కే ముందు తాను నాచారం వెళ్ళాలి, ఈ బస్సు అటువైపు వెళ్తుందా అని అడిగి తెలుసుకుని మరీ ఎక్కాడు ఆయన. ఎంత ఇవ్వాలి అని అడిగితే లవకుమార్ వాతావరణం దృష్ట్యా తాను బస్సు ఆపానని, లేకపోతే ఎవరిని ఎప్పుడు తమ బస్సులో ఎక్కించుకోను అని చెప్పి వెళ్ళి కూర్చోండి అన్నాడు ఆయనతో. ఆయన థ్యాంక్స్ చెప్పి వెనక్కి వెళ్ళి ఓ 4 వరుసల తర్వాత సీట్లో కూర్చోవటం గమనించాడు అద్దంలో. 2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక సందులో నుంచి వేగంగా ఒక కారు మెయిన్ రోడ్డు మీదకి వచ్చింది. బలంగా బ్రేక్ నొక్కి బస్సు వేగం తగ్గించాడు లవకుమార్. గేరు మార్చి అద్దంలోకి చూశాడు. వెనక కూర్చున్న వ్యక్తి ఎలా ఉన్నాడో అని. ఒళ్ళు జల్లుమంది. అద్దంలో ఆ వ్యక్తి కూర్చున్న చోటు ఖాళీగా ఉంది. లైట్ వేసి తల తిప్పి వెనక చూస్తే బస్సులో ఎవరూ లేరు. అప్పటికే బస్సు మళ్ళీ వేగం పుంజుకుంది. తను భ్రమపడ్డాడేమో అనుకుని మళ్ళీ అద్దంలోకి తొంగి చూశాడు. ఈసారి ఆయన అద్దంలో అదే సీట్లో కూర్చుని కనిపించాడు. ఆయన కేసి దీక్షగా చూస్తే ఆయన మొహం నుదుటి మీద నుంచి రక్తం కారుతూ కనిపించింది. ఎక్కడైనా వాహనాలు కానీ మనిషి సంచారం కానీ ఉన్న చోట బస్సు ఆపి ఆయన కిందకు దిగమని చెప్దామని అనుకుంటూ మళ్ళీ అద్దంలోకి చూశాడు లవకుమార్. ఇంకోసారి ఖాళీ సీటు కనిపించింది. గుండె ఠారెత్తిపోయింది బస్సు నడుపుతున్న లవకుమార్కి. చేతులే కాదు, కాళ్ళు ఒళ్ళు మాత్రమే కాదు, శరీరం అంతా వణుకుతోంది భయంతో. ఇంకోసారి అద్దంలో చూద్దామంటే చాలా భయం అనిపించింది. అయినా కాసేపు ఆగి అద్దంలోకి చూశాడు. లైట్ ఆపేయలేదు కనుక అన్ని సీట్లు అద్దంలో చక్కగా కనిపిస్తున్నాయి. ఇంకోసారి ఆ వ్యక్తి కూర్చున్న చోట చూస్తే లేడు. అంత చల్లటి వాతావరణంలో కూడా లవకుమార్కి ఒళ్ళంతా చెమట్లు కారిపోతున్నాయి. బస్సు ఆపేసి కిందకు దూకి పరిగెత్తుదామనుకుంటూ ఇంకోసారి అద్దంలోకి తొంగి చూశాడు. ఎలా ఎక్కడి నుండి ప్రత్యక్షమయ్యాడో అర్థం కాలేదు. ఇందాక ఉన్న సీట్లోనే కూర్చొని కనిపించాడు ఆ ముసలాయన. బస్సు వేగం పెంచాడు లవకుమార్. కొద్దిగా ముందుకు వెళ్తే నోమా పెళ్లి హాలు, దాని ఎదురుగా ఇంకొక పెద్ద పెళ్లి హాలు వస్తుంది. అక్కడెవరైనా ఉంటే బస్సు ఆపాలి అనుకున్నాడు. ఈలోపే ఒక చోట రోడ్డు మీద టైరు మారుస్తున్న ఒక లారీ కనిపించింది. సడన్ బ్రేక్ వేసి అద్దంలోకి చూశాడు. సీట్లో ఆయన లేడు. బస్సు ఖాళీగా ఉంది. లారీ వెనక బస్సు ఆగింది. లవకుమార్ ఇంకా వెనక చూస్తూనే ఉన్నాడు. వెనుక కూర్చున్న ఆయన తల పైకెత్తి రక్తం కారుతున్న నుదుటిని తుడుచుకుంటూ, బాబు బస్సు ఆపితే నేను దిగిపోతాను, షూలేసి ఊడిపోయిందని కట్టుకుందామని ముందుకు వంగితే చాలు సడన్ బ్రేక్ వేసి చంపుతున్నావు కదయ్యా, చూడు మొదటిసారి బ్రేక్ వేసినప్పుడు నుదుటికి ఆ రాడ్ తగిలి ఎలా రక్తం కారుతోందో
అన్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.